ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్, ప్రేజ్ ద లార్డ్. అందరికి వందనాలండి. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీ అందరికి వందనాలు. ప్రేజ్ ద లార్డ్ అండి. అందరికి వందనాలు. బాగున్నారు కదండి? మరలా ఈ ఉదయకాల సమయంలో ప్రభు నామాన్ని బట్టి, ప్రభు యొక్క గొప్ప మహోన్నతమైన ఆయన కృపను బట్టి మరి ఈ డైలీ బ్రెడ్లో దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. ఏమండి, బాగున్నారు కదా? అందరు క్షేమంగా ఉన్నారు కదా? మరి ఎడతెరిపి లేకుండా వర్షాలు, కొందరికి జలుబులు, ఒళ్ళు నొప్పులు, జ్వరాలు, కొందరికి మరి ఈ సీజనల్ అంటే జ్వరాలు జలుబులు కామనే వైరల్ బట్టి, కానీ డెంగ్యూ మలేరియా కూడా వస్తున్నాయండి. మరి జాగ్రత్తగా మరి మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవుని కృప మీ అందరికీ తోడైండును గాక. ఆమేన్. సరే అండి, ఈ డైలీ బ్రెడ్కంతా ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాము. తెలిసిన వాక్యమే కీర్తనలు 23:1. కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మరలా చదువుతానండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకుముందు ఇట్లాగే టైప్ చేస్తూ ఉంటే లేమి అని కాడ ఏమి అని వచ్చింది. ఏంటండి? లేమి కాడ లేమి టైప్ చేసా, అంటే నోటితో స్పీచ్ లేమి అనేసరికి ఏమి అని వచ్చింది. ఇప్పుడు ఇది లూజ్ మైండ్ ఉన్నట్టుంది. ఇది అంటే గూగుల్కి ఇట్లా అర్థమైంది అని తీరా తర్వాత చూస్తే ఏమి అనకాడ లేమి అని వచ్చింది మళ్ళీ. ఏంటండి? చాలా జాగ్రత్తగా మనము ఆలోచిస్తూ ఉండాలి. ఏమీ కాదు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు కాదు. లేమి. చెప్పండి ఏంటండి? లేమి అంటే ఏంటంటే కొరత. లేమి అంటే కరువు. ఒక మాటలు చెప్పాలంటే కరువు ఉండదు, లోటు ఉండదు. యెహోవా మనకు కాపరిగా, దేవుడు మనకు కాపరిగా ఉంటే కొదువ ఉండదు, కరువు ఉండదు, సమృద్ధిగా మనకు ఆయన దీవెనలు ఉంటాయి, సమృద్ధి ఉంటుంది మనకి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును. ఐశ్వర్యం అంటే మిగులుద్ది అనమాట. మిగులుద్ది. ఏ నాటికి ఏ పూటకి ఆ పూటకి అలా పోతూ ఉంటే మరి మిగలదు కదా. మిగలాలి. దేర్ షుడ్ బి రిమైండ్స్ దేర్ షుడ్ బి. సరే చూడండి, ఇంకొక మాట చదువుకుందాం. అంటే కాపరి గురించి. దేవుడు మనకు కాపరంట. యాకోబు కూడా ఒక మాట అంటాడు. యోసేపును ఆశీర్వదిస్తూ 48వ అధ్యాయం, ఆదికాండం 48:15 ఉంటుందండి. 15 ఉంటుంది. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెను ఆ దేవుడు, నడిపించెను ఆ దేవుడు. ఎవరిని నడిపించారంట? ఎవరిని నడిపించాడంట? యాకోబు అంటున్నాడు. ఎవరిని నడిపించాడంట? నా పితరులైన అబ్రహామును ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఎవరు నడిపించారో ఆ దేవుడు. అంటే కాపరి మన దేవుడు కదా. అబ్రహాము ఇస్సాకులను మరి నడిపించాడు దేవుడు, అంటే కాపరిగా నడిపించాడు. కాపరిగా ఉంటే ఇందాక చెప్పాను కదండి,
ఇందాక చదివాము, లేమి ఉండదు. ఏముండదు? లేమి. లేమి అంటే కొరత, లోటు, కరువు, తక్కువ ఉండదు అనమాట. ఇర్మీయా గ్రంథము 31:10 చదివిస్తానండి, చూడండి. ఇర్మీయా 31:10 ఏముంది అందులో? 31:10లో అని అంటే చూడండి, 31:10లో, జనులారా యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములోని వారికి దాన్ని ప్రకటించుడి. ఇశ్రాయేలును చెదరగొట్టినవాడు దాన్ని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమని అర్థమవుతుందండి ఇక్కడ? గొర్రెల కాపరి తన మందను కాపాడునట్లు కాపాడునని తెలియజేయుడి. గొర్రెల మందను కాపాడునట్లు. మనం ఎవరము? సంఘం అంటే గొర్రెల మంద. ఆ మందకు మరి పాస్టర్ కూడా మరి కాపరి, మందకు కాపరి. ఎవరు? మనకు కాపరి, మంచి కాపరి ఆయన, మన కాపరి, మన మందను కాపాడువాడు ఆయన కదండి. కొరత ఉండదు. కాపరి ఏం చేస్తాడండి? ఏమండి, గొర్రెలను ఎక్కడ తీసుకెళ్తాడు? దానికి మంచి పచ్చిక బయలు కాడికి తీసుకెళ్తాడు. పచ్చిక బయలు కాడికి కదా, ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళాడు. ఏమండి, మేతలైన కాడికి తీసుకెళ్ళాడు. ఇంకో చోటు నీళ్ళ కాడికి, నీళ్ళు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడ తీసుకెళ్తాడు? ప్రవహించే సెలయేరు కాడికి తీసుకెళ్తాడు. మంచి నీళ్ళ కాడికి తీసుకెళ్తాడు. మంచి నీళ్ళ ఊట కాడికి తీసుకెళ్తాడు. ఏమండి, అర్థమవుతుందా? కాబట్టి ఏమి ఉండదు, అన్నీ ఫ్రెష్ బ్లెస్సింగ్సే. చివరికి ఇంకో వాక్యం చదివిస్తాను. మీకా 5:4 ఏంటండి? మీకా 5:4 దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకా 5:4లో స్తోత్రం. మీకా 5:4లో ఏముందంటే, ఆయన నిలిచి యెహోవా బలమును పొంది తన దేవుడైన యెహోవా నామ మహాత్మ్యమును బట్టి తన మందను మేపును. ఏం చేస్తారంట? కాపాడును, మేపుతాడంట. 28వ కీర్తన 9 చివరిగా 28వ కీర్తన 9వ చరణాన్ని చదువుతాను, తర్వాత ప్రార్థన చేసేస్తానండి. 28 9వ చరణము. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపరివై నిత్యము వారిని ఉద్ధరించుము. దేవుడు నువ్వు కాపరిగా అనుకుంటే లేమి ఉండదు. ఆయన మనల్ని కాపాడుతాడు. అలాగే ఏంటండి, కాపాడుతాడు, మేపుతాడు, ఉద్ధరిస్తాడు మనల్ని. దేవునికి స్తోత్రం. ఆయన మనకు మంచి కాపరి ఉన్నాడు. ఆయన మనతో ఉంటే, ఆయన మనకు కాపరిగా ఉంటే లేమి ఉండదు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధులకు తండ్రి, మీకు స్తోత్రం కలుగుగాక. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మీరు కాపరిగా ఉంటే మాకు కొదువ, లోటు, కరువు, కొరత ఉండదు. మాకు కాపరిగా ఉండండి. మీరు కాపరిగా ఉంటే మేము కాపాడబడతాము, మేము ఉద్ధరింపబడతాము. ప్రభువా మీకు స్తోత్రం. మేము భద్రపరచబడతాము. కాబట్టి తండ్రి నీకు స్తోత్రం. మీరే మా కాపరు అని ప్రభువా ఇదిగో మనస్ఫూర్తిగా అంగీకరిస్తూ మాపై నీ దయ, జాలి, కరుణ అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ.